హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 555 తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ టేస్టే ఉంటుందండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. చికెన్ అనేది ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. చికెన్ షాప్ లో ఇలాగా చికెన్ 555 అని అడిగితే కనుక వాళ్ళు మనకి ఇలా పొడవుగా కట్ చేసిస్తారు. పీసెస్ అనేది లావుగా ఉండకూడదండి, అన్ని ఈక్వల్ గా మీడియం గా ఉండాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లో టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు, అలానే 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్, 1/2 కప్ వరకు మైదా, 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలానే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా తక్కువలో బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ఎగ్ను కూడా వేసుకుని ఈ పౌడర్స్ అన్ని చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటైనా బాగా కలపాలండి. ఈ కలిపెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఫ్రిడ్జ్ లో 1 అవర్ పాటు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే మనకి చికెన్ పీస్ అనేది స్మూత్ గా అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత పెట్టుకోకపోతే ఫ్రై అయిన తర్వాత గట్టిగా ఉంటుంది, బాగుండదు టేస్ట్. 1 అవర్ తర్వాత అండి ఇది ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకుని ఇలాగా ఒక్కొక్క పీసెస్ ని వేసుకోవాలి. అన్ని కలిపి వేసేస్తే అంటుకుపోతాయండి, బాగుండదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీడియం లో పెట్టి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. దానిలోకి 1/2 కప్ వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇది లైట్ గా వేగిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక ఎండుమిర్చి, అలానే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి ముక్కల్లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, అలానే అల్లం కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి. మనం పీసెస్ లో వేసాము, తర్వాత సాస్ లో కూడా మనకి సాల్ట్ అనేది ఉంటుంది, చూసుకుని వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారము 1 టీ స్పూన్ వరకు వేసానండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్ లోనే ఉండాలండి ఇవి ఫ్రై అవుతున్నంత సేపు. తర్వాత 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్, అలానే 2 స్పూన్స్ వరకు టొమాటో కెచప్, 1 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ వరకు వెనిగర్, 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్, అలానే 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక 3 టీ స్పూన్స్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీనిలోకి చాలా తక్కువలో రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఆ లిక్విడ్ అంతా బాగా చికెన్ పీసెస్ కి పట్టేలాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని వాటర్ అంతా మగ్గించుకుంటే సరిపోతుంది దగ్గరుండి. లాస్ట్ లో ఇలాగా 2 స్పూన్స్ వరకు బరకగా బ్లెండ్ చేసిన జీడిపప్పు పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లాస్ట్ లో చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ 555. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ లో వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.